ప్రాంతీయ భావాన్ని ఇక్కడ రైల్వే కోడూరు ప్రజల యొక్క మనోభావాన్ని 100% ప్రజలకు చేర్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. అంతేకాకుండా ఈరోజు మన రైల్వే కోడూరుకు రాజంపేట కేంద్రంగా కావాలని చెప్పి ఈరోజు నిజంగా ఈ 10 రోజులు 11 రోజుల ధర్నాలో స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఛానల్ ప్రతి పేపర్ సోదరులు ఈరోజు ముఖ్యంగా మేము ధర్నాలో కూర్చుంటాం. ఖచ్చితంగా మనకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటే కావాలి, అన్ని వసతులు ఉన్న రాజంపేటకు. నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ప్రింట్ మీడియా వాళ్ళు
ప్రతిరోజు ఒక కథనం మేము చెప్పుకున్న రాజంపేట యొక్క విశిష్టత, రాజంపేట యొక్క సౌలభ్యత, రాజంపేట యొక్క పొటెన్షియాలిటీ గురించి 10 లైన్లు చెప్తే 100 లైన్లుగా రాసి ప్రజలకు తెలియజేశారు. ఈరోజు మళ్ళీ మాకు మద్దతుగా ఈ జేఏసీలు అన్నిటికీ మద్దతుగా మొత్తం పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నాకు తెలిసి ఇంత ఐకమత్యంగా మన ప్రాంతం కోసం, జిల్లా కేంద్రం కోసం వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున జేఏసీ తరఫున చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. గత 11 రోజులుగా రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న అనేక నిరసన కార్యక్రమాలు ప్రజలకు అటు ప్రభుత్వానికి చేరవేస్తున్న మా జర్నలిస్ట్ సోదరులు మేము సైతం అంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళే ధైర్యంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ప్రజల యొక్క మనోభావం ఏ విధంగా ఉందో పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాజంపేట యొక్క రాయచోటికి వద్దు, రాజంపేట ముద్దు అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇప్పటికే 10 రోజులుగా మీరంతా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం చేసి జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేంత వరకు ఇక పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు మా గుండె చప్పుడు అని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు ప్రజాస్వామ్యానికి 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టులంతా ఘోష మీకు వినిపించదా అని మేము అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు సరిచేస్తామని చెప్పారు కదా, మరి సరిచేయడం ఇంత ఆలస్యం ఎందుకు అని చెప్పేసి 5 లక్షల పైచిలకు ఓటర్ల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంటే మీకు చీమైనా కుట్టినట్లు లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయ ఉంచి ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి వెంటనే రాయచోటి మాకు వద్దు, రాజంపేట ముద్దు, రాజంపేటను వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంత వాసుల యొక్క హర్షాన్ని మీరు చవి చూడాలని చెప్పేసి మేము ఆశిస్తూ